నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రస్థానంలో నేడు కీలక అడుగు పడనుంది. ప్రతిష్టాత్మక వెల్లూరు సాంకేతిక విశ్వవిద్యాలయం వీట్ ఏర్పాటుకు భూమి పూజ చేయనున్నారు. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ప్రైవేటు విశ్వవిద్యాలయంతో పాటు తమిళనాడు వెలుపల వీట్ ఏర్పాటు చేస్తున్న విశ్వవిద్యాలయం కూడా ఇదే. 2,000 కోట్ల రూపాయలతో అత్యంత అధునాతనంగా నిర్మించనున్న వీట్ అమరావతికే మణిహారంగా నిలవనుంది. నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతి నిర్మాణానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ నిర్మాణాలతో పాటు ప్రైవేట్ సంస్థల ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి. రాజధాని పరిధిలోని ఐనవోలు గ్రామంలో ప్రతిష్టాత్మక విట్ విశ్వవిద్యాలయానికి నేడు పునాదిరాయి పడనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా విట్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుంది. సిఆర్డీఏ భూ కేటాయింపులకు సంబంధించి తొలి ప్రైవేట్ లావాదేవీ ఈ సంస్థ ద్వారానే జరిగింది. ప్రభుత్వం కేటాయించిన భూమికి విట్ సంస్థ ఇప్పటికే 50 కోట్ల రూపాయలు అందజేసింది. రాష్ట్రంలో ఏర్పాటు కానున్న తొలి ప్రైవేట్ విశ్వవిద్యాలయం వీఐటీ తొలిదశ నిర్మాణం వీలైనంత త్వరగా పూర్తి చేసి 2017-18 నాటికి తరగతులు ప్రారంభించనున్నారు. వెలగపూడిలోని సచివాలయానికి సమీపంలోని ఐనవోలు వద్ద విట్ సంస్థకు ప్రభుత్వం 200 ఎకరాలను కేటాయించింది. తొలిదశలో 100 ఎకరాల్లో భవన నిర్మాణాలు చేపట్టనున్నారు. తమిళనాడులో ఉన్న నిర్మాణానికి భిన్నంగా సాంకేతిక విద్యకు అనుగుణంగా ఈ భవనాలను అత్యాధునికంగా నిర్మించనున్నారు. మెడికల్ జోన్ కింద డెంటల్, పారామెడికల్, నర్సింగ్, ఇతర కోర్సుల నిర్వహణకు అనుగుణంగా నిర్మాణాలు ఉండనున్నాయి. స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, విజువల్ కమ్యూనికేషన్స్ కోర్సుల కోసం స్టూడియోలు నిర్మించనున్నారు. హోటల్ మేనేజ్మెంట్, హోటల్ కమర్షియల్ కాంప్లెక్స్, కమ్యూనిటీ సెంటర్, ఆడిటోరియం, మేనేజ్మెంట్ కోర్సుల నిర్వహణకు తగ్గట్లు నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇప్పటికే నిర్మాణాలకు సంబంధించిన ఆకృతులను విట్ ఏపీ ట్రస్టీ శేఖర్ విశ్వనాథన్ ముఖ్యమంత్రికి అందజేశారు. తొలి 5 ఏళ్లలో 18,000 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పించనున్నారు. ఏపీ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్టం కింద విట్ కార్యకలాపాలు కొనసాగనున్నాయి. So in the future, it will be easy for them to study in Amaravati, and especially those who are living nearby, Guntur, Vijayawada or the coastal districts. It will be easier for them to come and study here. The second thing is, this will become a national level university. Students from all other states who would like to come here, we will encourage them. Now we have students from 56 countries studying in Vellore. In fact, CM wants more countries to come here. That also we will do it. తొలిదశ నిర్మాణాలు 8 నెలల్లో పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 6 ఇంజనీరింగ్ కోర్సులు, ఎంటెక్, పీహెచ్డీ కోర్సులను ప్రారంభించనున్నారు. ఏపీ స్టార్స్ పేరుతో రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ కళాశాలల్లో చదువుతూ ఇంటర్మీడియట్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 13 మంది అబ్బాయిలు, 13 మంది అమ్మాయిలకు ఇంజనీరింగ్ విద్యను పూర్తి ఉచితంగా అందించనున్నారు. అమరావతి సమీపంలోని ఐనవోలు, శాఖమూరు, వెలగపూడి గ్రామాలను దత్తత తీసుకుని వాటిని అభివృద్ధి చేస్తామని వీఐటీ యాజమాన్యం తెలిపింది. వీఐటీ ద్వారా ఏటా 5,000 మంది విద్యార్థులకు అత్యుత్తమ ఉన్నత విద్య అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపినట్లు యాజమాన్యం వివరించింది. వీఐటీ నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారానే ఈ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు జరగనున్నాయి. మంచి ఫెసిలిటీస్ ఇస్తాము. ఆల్ ల్యాబ్ ఫెసిలిటీస్, మోడర్న్ ల్యాబ్ ఫెసిలిటీస్, స్పోర్ట్స్ ఫెసిలిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఇస్తాము. సో అండ్ ఇది కాకుండా మనం స్టూడెంట్ ప్రొఫైల్ చూస్తే మన నేషనల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కదా, సో స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ, దేశాన్ని మొత్తం నుంచి ఇక్కడ వచ్చి చదువుతారు. సో మన ఏపీ పిల్లలు కూడా వాళ్ళతోటి మిక్స్ చేస్తే మనకి మల్టీ కల్చరల్, అది కాస్మోపాలిటన్ అట్మాస్ఫియర్ వస్తుంది. అది కూడా మీకు ఎంప్లాయ్మెంట్కి చాలా యూస్ అవుతుంది. ఎందుకంటే కంపెనీస్ వాళ్ళు ఎట్లా అడుగుతున్నారంటే, ఆర్ యూ మిక్సింగ్ అప్ విత్ ఆల్ ది అదర్ పీపుల్, ఎందుకంటే ఒక టీమ్ స్పిరిట్ కావాలి కదా. సో దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది హైలైట్స్. వీఐటీ నిర్మాణ పనులు ప్రారంభమైతే మరిన్ని విద్యా సంస్థలు అమరావతి ప్రాంతానికి వచ్చే అవకాశం ఉంది.